పైచిలకు పూర్తిగా ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జూలై 10న జరిగే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది రైతులు హాజరవుతారని తెలిపారు. రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామని, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కోట్లు రిలీజ్ చేసి రేపు 10వ తారీఖు నాడు మీ అందరి సమక్షంలో, రైతుల సమక్షంలో మీ ఆశీర్వాదంతో నేరుగా మీ సమక్షం నుంచి మరొక 1000 కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి 30వ తారీఖున మనం అనుకున్నాం. కానీ వరుణ దేవుడు ఆశీర్వదించటం మూలాన ఈ ఆశీర్వాద సభ 10వ తారీఖుకి మారింది. ఈ రోజుతోటి 9వ తారీఖు 9,000 కోట్లు ఈనాడు రాష్ట్ర రైతాంగం ప్రతి ఒక్క. అలాగే ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేస్తున్న